నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను వైజాగ్లో ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన 1,800,00,000 లింగాలతో ఏర్పాటు చేసిన మహాకుంభమేళా జరుగుతుంది శివరాత్రి రోజున. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా వెనకాతల ఉన్న మహాలింగాన్ని ఇక్కడ డాక్టర్ బి సుబ్బరామిరెడ్డి గారి చేతుల మీదుగా ఈ మహాలింగానికైతే అభిషేకాలు చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇలానే అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇలా చూసుకోవచ్చు, ఇప్పటికే చాలా మంది అయితే వచ్చేసారు. నా వెనకాతలు ఉన్న టెంట్ కిందన శివలింగం ఒకటైతే ఉన్నది. ఆ లింగానికైతే మనమే అభిషేకం చేసుకోవచ్చు. అలాగే రాత్రి 12 గంటల వరకు భక్తులు వస్తూనే ఉంటారు. అలాగే అభిషేకాలు కూడా జరుగుతాయి ఇక్కడ. ఇది 39వ కుంభమేళా. ఇప్పటికే 38 కుంభమేళాలు జరిగాయి. ఈ మేళా చాలా కన్నుల పండుగగా జరుపుతారు ఈ రోజు రాత్రికి అయితే. ఇక్కడ ప్రతి సంవత్సరం కుంభమేళా ఇలానే జరుగుతుంది. మీలో ఎవరన్నా రావాలనుకుంటే వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ వస్తే అక్కడి నుంచి ఆర్కే బీచ్కి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి. అలాగే ఆటోస్ కూడా ఉంటాయి. మీలో ఎవరైనా రావచ్చు. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే వైజాగ్ ఆర్కే బీచ్లో ఆపోజిట్లో ఇక్కడ కాళీమాత టెంపుల్ ఉంటుంది. దానికి క్వైట్ ఆపోజిట్లోనే ఈ మహాశివలింగాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తారండి. ఇలా మీరు చూస్తున్నవన్నీ రకరకాల స్టాల్స్ అయితే వేశారండి. ఎక్కడికక్కడ ఫుడ్ ఐటమ్ దగ్గర నుంచి అలాగే పిల్లలు ఆడుకునే వస్తువులు ఒకటేంటి చాలానే ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది. ఈవెన్ చెవుల దగ్గర నుంచి అన్ని దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బీచ్ స్నానానికి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయారు జనాలైతే. ప్రెసెంట్ అయితే బీచ్లో స్నానాలు చేసే వాళ్ళు తక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు. నైట్ అయ్యేటప్పటికి ఫ్లోటింగ్ చాలా ఎక్కువైతే ఉంటుంది. లేడీస్కి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా సపరేట్గా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇలాంటివి అక్కడక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఏర్పాట్లు చాలానే చేశారు. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇంకా ఇక్కడ బీచ్లో రౌండ్స్ వేయడానికైతే క్యామెల్ అలానే హార్సెస్ కూడా ఉన్నాయి. మనీ పే చేసి ఎవరైనా రౌండ్స్కి అయితే వెళ్ళొచ్చు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్ని.